ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ప్రతి క్వశ్చన్ కి 1 लाख రూపీస్, బజర్ నొక్కి ఆన్సర్ చెప్పడానికి 20 సెకండ్స్ టైం. అంటే క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే ఫోటోల రూపంలో ఉంటాయి. అవుట్ ఆఫ్ ఫోకస్ లో వెనకాల కనిపిస్తూ ఉంటుంది. స్టార్టింగ్ అమౌంట్ 1 लाख రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు ₹1,00,000 నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. మీరు ఎక్కడైతే బజర్ నొక్కారో డబ్బులు ఎక్కడైతే ఆగాయో ఆ అమౌంట్ మీ అకౌంట్ లోకి వస్తుంది, లేకపోతే అంతే అమౌంట్ మీ అకౌంట్ లో నుంచి మా దగ్గరకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఫోటోకి సంబంధించిన క్వశ్చన్. ఈ ఫోటోలోని ఆనాటి హీరో హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. ఓకే, ఎస్. పేరు టీమ్ మిస్టర్ రామ్ ప్రసాద్ ఆనంద్ గారు, రామారావు గారు, సావిత్రి గారు. రామారావు గారు, సావిత్రి గారు. రామారావు గారు, సావిత్రి గారు రెండు కరెక్ట్ అయినట్టయితే మీకు 64,000 వస్తుంది, లేదంటే 64,000 పోతుంది. ఓకే, చూద్దాము. గోవిందా గోవిందా 64,000. యాక్చువల్ మేడం మీరు చూపించిన కన్ను సావిత్రి గారిదే, ఫేస్ మారింది. మేము చూపించిన కళ్ళు కరెక్టే, మీ కళ్ళే. సరే, ఇప్పుడు ఈ పాటకి సంబంధించిన ఒక డ్యూయట్ పర్ఫార్మెన్స్. ముందు రామ్ ప్రసాద్. తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజని రూపు తెలిసిందిలే థ్యాంక్ యూ. అలా మీ దగ్గర నుంచి కొంత డబ్బులు పోయాయి. ఇక రెండో ప్రశ్న. ఈ ఫోటోలో ఉన్న కమీడియన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. ఊరు వాళ్ళు నొక్కేశారండి. ఊరు చెప్పండి. సప్తగిరి. సప్తగిరి. ఓకే, కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. రైట్ అయినా లెఫ్ట్ అయినా ముందడిగే నువ్వేసేరా, రైట్ అయినా రాంగ్ అయినా నచ్చిందే నువ్వు చేసేరా. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలోని సీన్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్స్ కదా, సో దాన్ని రీక్రియేట్ చేద్దాం. ఓకే, అప్పుడు నేను ఇస్తాను ఈ 66,000 మీకు. ఆపండి. ఏ ఆపొద్దు. ట్రైన్ ఆపండి. ఆగండి, 2 నిమిషాలు పరిగెట్టినండి. ఆపండి. పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ, ఏం చేసావో ఏమో కదమ్మా. ఇందుకే నేను దింపంది, నా సీట్లో వెళ్ళి కూర్చుంది, నేను ఒప్పుకోను. ఆపండి. 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 నన్ను ఎవరైనా ఆపండి. ఆపండి. రేయ్ రేయ్, చైన్ లాగండి, చైన్ లాగండి. హాయ్. హలో అండి. టికెట్ 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 మీరు టీసీయా? లేకపోతే బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటున్నా అనుకుంటున్నావా? టికెట్ 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 ఒక నిమిషం. టికెట్ కాదు, మాది ఆధార్ కార్డు ఉంది, ఫ్రీ కదా ఇప్పుడు. టికెట్ అమ్మా, టికెట్. బస్సులో ఇలాంటి ఫ్రీ కదా పంచులన్నీ జబర్దస్త్ లో వేసుకో. మా నాన్నే డ్రైవర్. ఊరుకో, నేనే డ్రైవర్, గేర్ లో వేసేసి వచ్చా. టికెట్. నేను టీసీని మీరు నన్ను అడుగుతారేంటండి? మీ డ్రైవర్ చెప్పారు కదా. అవును, అయితే నేను టీసీని. నేను పల్లీలు అమ్ముతున్నాను. పల్లీలు, పల్లీలే, పల్లీలే.
పల్లీలు 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 5 రూపీస్ సారీ నేను నమ్మట్లేదు టికెట్ హలో వద్దన్నా కదా ఈ ట్రైన్ వద్దన్నా కదా అమ్మాయి ఎందుకు ఊగుతుంది కదా? ట్రైన్ అండి. ఓన్లీ ఆ అమ్మాయి కూర్చున్నటువంటి సైడ్ ట్రైన్ మాత్రం ఊగుతోంది. మీకు ఒక సీక్రెట్ చెప్పాలండి. చెప్పండి సీక్రెట్ ఇంత పబ్లిక్ గా చెప్తున్నారు పర్లేదా? మేము అందరం చనిపోయి చాలా రోజులు అయింది. మాకు టికెట్ అవసరం లేదు. ఆత్మలకి ఎక్కడైనా టికెట్ ఉంటాయా? యాక్చువల్ మేము ఇదే ట్రైన్ కింద పడి చచ్చిపోయాం మేడం. అవునా అమ్మాయి నన్ను అదోలా చూస్తుంది, నిజంగానే దయ్యంలాగే కనిపిస్తోంది. అయితే ఆత్మల గురించి నాకు ఒక డౌట్. మీరు నిజంగానే చెప్పిన కథ అంతా నిజమైనట్టయితే ఆత్మ కాళ్ళు వెనక్కుంటాయి. ఓకేనా? సరే ఆత్మలైనా సరే నేను పీక్కు తింటూ ఉంటాను, అయినా మీరు టికెట్ ఇవ్వాల్సిందే, లేదంటే కవిత్వం చెప్పి నన్ను ఇంప్రెస్ చేయాలి. ఓ ఫెంటాస్టిక్ అవుతావు చెప్తుంది. చెప్పమ్మా. ఈ ట్రైన్ కి డాన్ మా సుమ అక్క, తనకుంది చాలా తిక్క, ఆటోమేటిక్ గా మారుతాయి లెక్క. బా వాళ్ళ ఇంట్లో ఒక కుక్క పట్టుకుంటుంది నీ పిక్క. మీ పేరు సుమా, ఆ, మీకు కావాలా ఉమ్మా? కంటిన్యూ. మేమందరం ఎక్కింది ట్రైన్, మీతో మాట్లాడతారు పోయింది బ్రెయిన్. ఆ, ఇది సుమా అడ్డ, నాకు వచ్చింది సెగ్గడ్డ. వావ్ ఇది కవిత్వం కాదు, ఇది నిజం. మీ పేరు సోమా, మీకు హాయ్ చెప్పమంది మా అమ్మ, మిమ్మల్ని తీసుకొచ్చేమంది మా అమ్మమ్మ. బాబా ఇంప్రెస్ అమ్మా. ప్రసాద్ బాబులో ఇంత టాలెంట్ ఉందో నాకు ఎప్పుడు తెలియలే. ఏ అవచ్చా నువ్వు నా కొడుకుకి అమ్మ. ఎవరమ్మా? ఇదిగో ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? సారీ అమ్మా, మీరు ఎవ్వరు టికెట్ డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీరు అసలు కవిత్వాలు కూడా చెప్పక్కర్లేదు, ఈవిడ ఒక్కళ్ళని దింపేస్తే చాలు. థ్యాంక్స్ అమ్మా, వాళ్ళ నాన్నని కల్పిస్తాను నీకు. ఓకే మూడో ప్రశ్న. ఇది ఒక హీరోయిన్ చిన్ననాటి ఫోటో, ఎవరో గెస్ చేసి చెప్పండి. కమాన్. నేను అంటే నేను అంటే ఇవ్వం, పేరు చెప్పాలి. వర్ష బొళ్ళమ్మ. వర్ష బొళ్ళమ్మ. ఓకే కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. మేడం చిన్న డౌట్ నాకు, ఆవిడ ఫోటో వేసి అని అడిగితే చెప్పండి. సూపర్ అండి, చాలా ఫాస్ట్ చెప్పారు మీరు. నెక్స్ట్ రౌండ్ మమ్మీ ఫోటో వేయండి, మమ్మీది, తర్వాత వాళ్ళ డాడీ ఫోటో వేయండి, ఫాస్ట్ చెప్పేస్తారు ఆవిడ. యాక్చువల్లీ ఎనీవే మీకు డబ్బులు రావాలంటే మీరు ఇద్దరు కలిసి ఆ పాటకు ఒక 2 స్టెప్పులు వేయాలి. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెని దాచేసిలా. చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా. డైరెక్టర్ గారు అండ్ సుమా గారు. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. తారారే రారే రారే నా తారారే నారే రే తానారే నారే తానారే నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా బాగా చేశారండి, మంచి రిథం ఉంది. యాక్చువల్ గా స్టార్ డాన్స్ లో నాకు కమల్ హాసన్ కనిపించారు. ఓకే భారతీయుడు బాధ్యత కాదు, హైలెస్ ఆ సాంగ్ ఉంది కదా, దాంట్లో ఆమని గారు వేస్తారు, మీరు ఆమని గారి లాగా. నాకు మాత్రం నువ్వు రామ్ ప్రసాద్ లాగే కనిపించావు. ఎనీవే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ రెడీయా? ఈ ఫోటోలోని ఒక సినిమాటోగ్రఫర్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. ఊరు వాళ్ళ
నొక్కేశారు చెప్పండి. చోటకే నాయుడు గారు. చోటా గారు కన్ను చూసి అసలు గుర్తుపట్టేశారు. అబ్బా కళ్ళతో మీరు ఎన్ని సినిమాలను చూసి ఉంటారండి. చూద్దాం. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి ఊరు టీం వాళ్ళు 8,39,000 తో మీరు లీడ్ లో ఉన్నారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.